అభివృద్ధి సంక్షేమాన్ని సమర్థవంతమైన నాయకత్వంతో ఊపిరిపోసి ప్రజలకు అందించిన పరిపాలనా దక్షుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా రాపూర్ మండలంలోని గోనపల్లి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు బైజూస్ ట్యాబ్లు, టీ-షర్ట్లు అందజేశారు. అనంతరం గోనపల్లి సెంటర్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి భారీ కేక్ కట్ చేసి పేదలకు దుస్తులు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం గోనపల్లిలో నూతనంగా నిర్మించిన సచివాలయం, రైతు భరోసా, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్, జగనన్న పాలవెల్లువ భవనాలను ఆయన ప్రారంభించారు. అనంతరం పల్లెకు పోదాం డిస్ప్లే బోర్డును ఆయన ఆవిష్కరించారు. వాలంటీర్లకు జగనన్న కిట్లను అందజేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి ప్రసంగించారు. హలో 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 జగనన్న మా నమ్మకం అనే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడానికి చేసినటువంటి గౌరవ నాలుగు కనబడుతున్నాయి. గుడికి వెళ్ళినా దేవుని దండం పెట్టుకుందే కానీ మన వరమేవాడు ఏమి అడగకుండా ఇచ్చేవాడు మన జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు ఈరోజు మన గోనపల్లిలో రామ్కుమార్ అన్న ఆధ్వర్యాలు చేసుకుని మనందరికీ సంతోషం. జగనన్న తీసుకొచ్చిన విప్లవ మార్పుల్లో సచివాలయ వ్యవస్థ ఒకటి, వాలంటీర్లు ఒకటి. ఇంతకుముందు మనం పెన్షన్ కావాలన్నా, ఎంఆర్ ఆఫీస్లో ఏదన్నా అడంగలు కావాలన్నా రాపూరు 3 రోజులు 4 రోజులు తిరిగే వాళ్ళం. ఆడ అయితే అయ్యేది, లేకుండా తిరిగి రావాలి. ఈరోజు అట్లా కాకుండా మనందరం గోనపల్లికి వచ్చి గోనపల్లిలోనే ఏది కావాలన్నా చేసుకునేటట్టుగా తీసుకొచ్చాడు మన జగన్మోహన్ రెడ్డి గారు. అదే కాకుండా పెన్షన్లు, గతంలో పెన్షన్లు మనం తీసుకునేటప్పుడు 3 రోజులు 4 రోజులు అవ్వాతాతలు వచ్చి పడికాపులు కాసేవాళ్ళకు. గతంలో గోనపల్లి అన్నం కూడా దొరికేది కాదు. ఇప్పుడన్నా హోటళ్ళన్నా ఉన్నాయి. ఏడే పొస్తులు ఉండేవాళ్ళు. అది వస్తే ఆ సెక్రటరీ డబ్బులు ఎత్తుకొని వస్తే ట్యాబులు ఆన్లైన్లో పనిచేసేది కాదు. ఆన్లైన్ పనిచేస్తే డబ్బులు అయిపోయేటివి. ఆ విధంగా అవసరపడుతున్నాయి. ఈరోజు వాలంటీర్ వ్యవస్థను తీసుకొని వచ్చి తెల్లవారు 5 గంటలకల్లా అవ్వాతాతల ఇంటికి పోయి తలుపు తట్టి 5 గంటలకే ఇస్తున్నారు. అదంతా మన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పుణ్యం. 19 కోట్ల చిల్లర మన ఊరికి రావడం జరిగింది. 19 కోట్ల చిల్లర అనంటే అది చిన్న చితక అమౌంట్ కాదు. మనం ఇన్ని కానీ మన భారతదేశంలోనే ఏ రాష్ట్రంలోనూ కూడా ఒక గ్రామానికి 19 కోట్లు ఇవ్వడం అనేది, అందులో మధ్యవర్తి లేకుండా ప్రతి ఒక్కరికి నేరుగా అకౌంట్లో పడడం, ఆ అకౌంట్లో డ్రా చేసుకొని మీరు ఖర్చు పెట్టుకోవడం జరుగుతుంది. ఇంతకుముందు రోజుల్లో కమిటీ నాయకుడు చెప్పాలా, నాయకుడు చెప్తేనే వేస్తారు అనేది కూడా ఉండింది. ఈరోజు అది లేదు. అందుకని ప్రతి ఒక్కరూ ఈరోజు కూడా ముందు ఆయనకు బర్త్డే విషయం చెప్పుకుందాం. హ్యాపీ బర్త్డే జగన్ సార్. 19 కోట్లు మనకి ఇచ్చినాడు. ప్రతి ఒక్కరూ ఇంతకుముందు గడపలో ప్రతి ఇంటికి ఎంత వచ్చింది అనేది కూడా మీకు కాగితం కూడా ఇవ్వడం, ప్రతి ఒక్క ఇంటికి కాగితం ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క ఇంటికి 2 లక్షలు 3 లక్షలు కూడా వచ్చిన ఇళ్ళు ఉన్నాయి. ఎవరు ఊరికే ఈరు. ఇచ్చిన వాళ్ళు మర్చిపోకూడదనే సామెత కూడా ఉంది మనకు. ఆ సామెతలు పట్టుకొని మనం ఇంత డబ్బులు తీసుకున్నాం, మన ఓటు ఎవరికి వేయాలి అని ఒక్క దృక్పథంతో ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా మన రామ్కుమార్ రెడ్డి గారికి, తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారికి అందరూ ఓట్లు వేసి
గెలిపించాలని కూడా నేను కోరుకుంటున్నాను.